అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ బొజ్జంగి ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. గత 15 సంవత్సరాలుగా ఇదే పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ ఈ స్కూల్ని పట్టించుకునే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ లేరని, మారుమూలనున్న మా ఓటుకు విలువ ఉంది కానీ మా పిల్లల భవిష్యత్తు బాగుపడలే యోచించే నాయకులు లేరని, ఇలా అయితే మా పిల్లలకు చదువు రాక వారి భవిష్యత్తు అధోగతి పాలేనని, ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిగా తయారైన పరిస్థితిని రాజకీయ నాయకులు ఎన్ని విజ్ఞప్తులు ఎన్ని విన్నపాలు చేసినా చేస్తాం చూస్తాం అంటున్నారే తప్ప పట్టించుకునే నాయకులే లేరని, ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే స్తోమత మాకు లేదని, మా గిరిజనులంటే చిన్న చూపో లేక మా గిరిజనుల బతుకులు ఇంతేనా అని ఇప్పటి వాపోతున్నారు. ముఖ్యంగా స్కూల్లో నేలపై కూర్చోడానికి సరైన గచ్చు లేక పైనున్న రేకులు పగిలిపోవడం వలన వాటి రంధ్రాల నుంచి వర్షాకాలంలో నీరు చేరి స్కూల్ అంతా జలమయం. లోపల ఉన్న రాళ్ల క్రింద తేళ్లు పాములు వంటివి చేరుకోవడంతో పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎలాగో వారి భవిష్యత్తు బాగుంటుందని స్కూల్కి పంపే తల్లిదండ్రులు ఏ క్షణాన్ని ఏ వార్త వినాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు విద్యను అభ్యసించే విద్యాలయాన్ని బాగుచేసి మా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. పవర్ ఆఫ్ పీపుల్ ప్రతినిధి సౌరభ్ శివాజీ, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ సంవత్సరం చిన్నప్పుడు జాయిన్ చేస్తుంది. మరి నాన్న మోసేయాను తెలుగు మోసేయాను వాడన్నాను పిల్లలు కదా పిల్లలతో పని చేయాలేమో అనేసి అన్నాను. పిల్లలు పట్టలేదా అని ఆపేసింది. మళ్ళీ బాబు తర్వాత వాడు బాబు నడుస్తాను మళ్ళీ ఈ సంవత్సరం జాయిన్ చేసేస్తుంది. స్కూలేనా ఇది? స్కూలే ఇది? స్కూలే. అరే నేల తిగి చూడండి, పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ. ఇది ఆశ్రమం పాఠశాల అట. ఇది ఎలా ఉంది చూడండి. అల్లూరు సీతారామరాజు జిల్లా, గ్రామం బొజ్జంగి. ఏమా దేవురు? చూడండి, ఇది ఆశ్రమం పాఠశాల అట. ఇంకెలా ఉందో చూడండి. ఇగో పక్క దోళ్ళు పడుకోవడం, ఇదంతా అద్మాసంగా గచ్చు లేదు. ఇదిగో ఏం లేదు. ఇదిగో ఒక తలుపు దారబంధం లేదు. ఇది ఎంత అద్మాసంగా ఉందో చూడండి. ఇదిగో నేల చూడండి, కూర్చునే నేల. ఇదిగో ఇది పాఠశాల. ఈ మాస్టర్ ఏరమ్మా? మాస్టర్ ఎక్కడి నుంచి వస్తారా చెప్పండి బాబు. రే మాస్టర్ ఎక్కడి నుంచి వస్తారా చెప్పరా? అరకువేలు నుంచా? ఎన్ని రోజులకి? ఎప్పుడెప్పుడు వస్తారు? ఎప్పుడెప్పుడు వస్తారు? నెలకి ఎన్నిసార్లు వస్తారు? నెలకి 5-6 సార్లు వస్తారా? రోజు రారు? అవునా, రోజు రారా? మరి నెలకు ఒకసారి వస్తారా అంటారు కదా, వారానికి ఒకసారి. వస్తారు కానీ మరి ఈ గడ్డలు అయిపోతే ఒకేసారి వస్తారు.